ఆ కోర్టులోనే తెలుసుకుందాం. ఎవరైతే విక్టిమ్స్ అసెంబ్లీకి బోరా అయింది పూర్తిగా అసలే సార్, ఇక అసెంబ్లీకి అసలే బోరా అయింది పూర్తిగా. పోతాం, కానీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇరిగేషన్ మీద తీర్మానం పెట్టి దీని మీద మాట్లాడడానికి రమ్మని. జనరల్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మా హరీష్ రావు గారు ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో దఫాలు బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు. వారు సమాధానం ఇవ్వడానికి అన్ని సూచనలు కేసీఆర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళినారు. సరే, ఎట్లాగో ప్రతిపక్షంలో ఉన్న కొంతకాలం వారు చేయనియండి, బడ్జెటే కదా, ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చూద్దామని కేసీఆర్ గారు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు. సో దాని విషయంలో వీరు రాద్ధాంతం చేసి, సరే రాద్ధాంతం చేసినా పర్వాలేదు, కానీ కృష్ణా వాటర్ ఎప్పుడైతే కేఆర్ఎంబీకి వారు ఉత్తరం ఇచ్చినారో వారు ఇమీడియట్ గా నల్గొండకు మరి ఇంత ఎండలో పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ప్రజలకు వివరించారు అక్కడ. మరి నీటి జలాలపైన రాబోయే కాలంలో ఈ పోరాడుతాను కాదు శ్రీనివాస్ గారు. కానీ అక్కడ మీరు అన్నట్టు ఓకే, ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్న తర్వాత పైగా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ అయినా ప్రజలకు వెళ్లాల్సిందే, మళ్ళా ఓట్లు అడగాల్సిందే, ఇతర పార్టీల వైఫల్యాలు చెప్పాల్సిందే. అది అసలు చర్చ కానే కాదు. ఎన్నికల ప్రసంగం కాదు బీటే గారు, అది ఎన్నికల ప్రసంగం కాదు. మేము ఎంపీ ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వాటి మీద అసలు ఎటువంటి ఇది కాదు. కేసీఆర్ గారు కూడా చెప్పినారు, నేను రాజకీయాల కోసం కాలేదు, ఇది ఎన్నికల సభ కాదు, ఎన్నికలకి ఇంకా 2 నెలలు టైం ఉన్నది, నేను కేవలం కృష్ణ మనకు వాటర్ ఎంత ముఖ్యమో మీకు చెప్పడానికి, మీకు అర్థం చేయించడానికే వచ్చిన అని చెప్పినారు. నో డౌట్ చెప్పినారు. కానీ ఆ చెప్పిన 4 మాటలే తప్ప మిగతా అంతా రాజకీయం జరిగింది. మిగతా అంతా రాజకీయపరమైన విమర్శలు, రాజకీయపరమైన దాన్ని ఏమంటారు ఎత్తిపడుపులు, లేకపోతే వాళ్ళను నేనేమంటున్నాంటే నేను కొన్ని చదివిన విన్నారు కదా ఇందాక. విన్నాను. నేనేమంటున్నా, ఓట్ ఆన్ అకౌంట్ మీద, బడ్జెట్ మీద అసెంబ్లీ నడవాల్సినటువంటి అసెంబ్లీని కావాలని ఈ రోజు మరి నిన్ననేమో కేఆర్ఎంపీ విషయంలో, ఆ తర్వాత ఈ రోజు మేడిగడ్డ బస్ ట్రిప్, వారు రాజకీయాలు చేస్తున్నారా, ఈ రోజు మేము రాజకీయాలు చేస్తున్నామా? మేము కేఆర్ఎంపీ మీద లెటర్ రాశారు కాబట్టి దాని మీద ప్రజల్ని అవగాహన కల్పించి రేపు పోరాటానికి సమాయత్తం చేయడానికి మేము వెళ్ళినాం. మరి వారు తప్పని పరిస్థితులలో మాకు ఇది గత్యంతరం లేక ప్రజా కోర్టుకు పోవాల్సి మీరు ఎప్పుడు హౌస్ కి వెళ్ళకపోయినా చూస్తూ ఉంటారులే, కానీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, అసెంబ్లీ ఇవి ఎలా ఉంటాయి, చట్టసభ కదా. మా దాంట్లో ఉన్న 39 మంది కేసీఆర్ వారి ట్యూషన్ లో, వారి నాయకత్వంలో రాటు తేలిన వాళ్ళే. 39 మంది కేసీఆర్లు మాకు ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. 39 మంది ఆడున్నారులే కానీ, ఇద్దరే ఉన్నారు కానీ మిగతా అంతా ఇక మనకు తెలిసిందే కదా. మీకు నవ్వు వస్తుంటే నవ్వేందుకు ఆపుకుంటున్నారు మీరు? 39 మంది ఆడున్నారు, ఇద్దరే ఉన్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మిగతా అంతా ఏదో వెళ్ళాలి. అయితే నేను అనేది ఏంటంటే అసెంబ్లీ బిజినెస్, చట్టసభలో బిజినెస్ ఎలా ఉంటుంది అంటే బడ్జెట్ సెషన్లో ఓన్లీ బడ్జెటే పెడతారు, ఇంకేమీ పెట్టరు అనేది అమాయకత్వం. అది ఓట్ ఆన్ అకౌంట్ అయినా ఫుల్ బడ్జెట్ అయినా చాలా అంశాలను తీసుకొస్తారు, చాలా హెడ్స్ కింద చర్చిస్తారు. ఇట్లాంటి షార్ట్ డిస్కషన్స్ లేకపోతే ఎన్నైనా వస్తాయి. నిన్న ఇంకో మాట కూడా అన్నారు, మీరు దీని మీద ఎక్కువ మాట్లాడదామంటే ఇంకా షార్ట్ డిస్కషన్ కూడా వెళ్దామని అసెంబ్లీ మినిస్టర్ వ్యవహారాల మంత్రి ప్రతిపాదించినారు కూడా. అయ్యో వీకే గారు, అక్కడ షార్ట్ డిస్కషన్స్ కాదు, తీర్మానం ప్రవేశపెట్టినారు. అవునండి, తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే వీళ్ళు తీర్మానం కాకుండా ఇంకా డీటెయిల్ గా వెళ్దామంటే షార్ట్ డిస్కషన్ రెడీ అని చెప్పినారు. నో నీటిపారుదల శాఖ పద్దులు వచ్చినప్పుడు పెట్టుంటే సరిపోయేది, కానీ ఆగమేఘాల మీద రెజల్యూషన్ ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఏం కాదు. ఫిబ్రవరి 2వ తారీఖు నాడే మీ ఎంపీలు పోయి కేంద్ర మంత్రికి లెటర్ ఇచ్చి వచ్చినారు. ఆగమేఘాల మీద ఏముంది అది తెలిసిందే కదా. బడ్జెట్ ఓపెన్ సీక్రెట్. రైట్, ఒక్క నిమిషము రెజల్యూషన్ పెట్టినారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషము. దామోదర్ గారు, రాజకీయ సభ కాదు,